కామెంట్ సెక్షన్లో వచ్చేసి అందరూ అడుగుతున్నారండి స్పాంజెల్ యూస్ చేసి ఎగ్లెస్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళందరి కోసం అనమాట ఈ వీడియో అయితే. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి విత్ కేక్ సెల్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. సో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, సో ఆ టిప్స్ అన్ని ఫాలో చేసేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మాత్రం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను జల్లించి పెట్టుకుందాం. ఫస్ట్ వచ్చేసి మైదా వచ్చేసి 1 కప్ అంటే 120 గ్రామ్స్ అనమాట. ఓకేనా? సో కప్స్ మారేయటని చూసుకుంటున్నారా? సో ఫస్ట్ నేను బేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ కప్స్ తీసుకున్నాం అనమాట. సో ఇది ఎక్కడో ఉండిపోయి ఇప్పుడు దొరికాయి అనమాట. సో ఎలాగో ఉన్నాయి కాబట్టి యూస్ చేస్తున్నాను. ఒక 3-4 కప్స్లా ఉన్నాయి. 1/2 టీ స్పూన్ 2 అంటే స్పూన్స్ గట్రా అయిపోయాయి అనమాట. సో ఇవి ఉన్నాయి కాబట్టి 1 కప్స్ అవి యూస్ చేస్తున్నాను. సో అందరి దగ్గర కూడాను ఇటువంటి కప్సే ఉంటున్నాయి కదండి, అందుకని చెప్పేసి నేను ఈ కప్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లో నేను ఎల్లో కప్స్ అవి ఉండే కదా, అది వచ్చేసి 250, ఇది వచ్చేసి 240 అనమాట. సో అలా కూడా వేరియేషన్స్ ఉంటాయి. 1 కప్ అంటే మనం ఎగ్జాక్ట్గా 1 కప్ వేసేస్తాము. సో అది నేను చెప్పింది వచ్చేసి 240, మీరు వేసేసింది వచ్చి 250. సో అలా కూడా వేరియేషన్లో బేకింగ్ టిప్స్ చూసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా యూస్ చేయాలి. ఎందుకంటే కప్స్ మెజర్స్లో ఎప్పుడు కూడా చూసుకోకూడదు. ఓకేనా? సో కప్ మెజర్స్లో చూసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా రాదు. మనం వేయింగ్లోనే చూసుకుంటే 120 గ్రామ్స్ అంటే 120 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి మైదా 120 గ్రామ్స్ అండ్ షుగర్ పౌడర్ 90 గ్రామ్స్ అండ్ మిల్క్ పౌడర్ 1 టీ స్పూన్ అండ్ 1/2 టీ స్పూన్ అనమాట. ఓకే, అండ్ కార్న్ ఫ్లేవర్ 1/2 టీ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ అనమాట. అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను నీట్గా జల్లించేసుకొని పక్కన పెట్టుకోండి. సో నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది వేస్తాం. 140 ml వాటర్ అండ్ కేక్ సెల్ వచ్చేసి 1/2 టీ స్పూన్, ఓన్లీ 1/4 టేబుల్ స్పూన్ కేక్ సెల్ మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? సో మొత్తం కూడాను నీట్గా బ్లెండ్ చేసేయండి. మనం బ్లెండ్ చేసిన కొద్ది కూడాను వైట్గా అండ్ ఫోమీగా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ సైడ్స్కి మనం బీట్ చేసేటప్పుడు కేక్ జెల్ అనేది బేగా మిక్స్ అవ్వదు. సో సైడ్స్కి అనేవి ఎడ్జెస్కి ఎగిరిపోతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఆపుకుంటూ స్పాచులర్తో దాన్ని మిడిల్లోకి తెచ్చుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మనం బ్లెండ్ చేసిన కొద్ది కూడాను ఎక్కువ అవసరం లేదు, మినిమం 50 మినిట్స్ బ్లెండ్ చేయండి. మొత్తం కూడాను క్రీమీ స్ట్రెచర్ వచ్చిన దాకా బీట్ అయిపోతుంది. ఓకేనా? మరి ఎక్కువ క్రీమీ స్ట్రెచర్ అవసరం లేదు. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వచ్చినట్టయితే చాలు. ఓకే, సో మొత్తం కూడా ఇలా ఫోమీగా వచ్చిందనమాట. సో ఇలా ఫోమీగా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ప్రీమిక్స్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెడీ చేసుకున్న ప్రీమిక్స్ని కొంచెంగా యాడింగ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ కొంచెం బ్లెండ్ చేసుకుంటూ యాడింగ్ చేసుకోవాలి. మొత్తం కూడాను అంతేనండి. అండ్ నేను ఎప్పుడు కూడాను ఇలా కేక్ జెల్ యూస్ చేసేసి ఎగ్లెస్ కేక్ అనేది నేను ఎప్పుడు కూడా యూజ్ చేయనండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు, అక్క ఎగ్లెస్ రెసిపీ చెప్పండి అని, స్పాంజల్ యూజ్ చేసి ఎగ్లెస్ కేక్ రెసిపీ అనేది చెప్పండి కొంచెం అని. సో వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. అండ్ మొత్తానికి ఆ మిక్స్ అంతా కూడాను డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసేసుకొని నీట్గా బ్లెండ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం ఎడ్జెస్కి అంటుకుపోయినట్టు ఉంది కదా. సో చూసారా? సో ఒకసారి బ్లెండర్ అనేది ఆఫ్ చేసి స్పాచులర్తో నీట్గా కలుపుకొని మిడిల్లోకి తెచ్చేసుకోండి ఆ మిక్స్ అంతా కూడాను. సో నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడాను సో చూసి నోట్ చేసుకున్న వాళ్ళైతే నోట్ చేసుకోండి. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. మీకు పర్ఫెక్ట్గా ఈ కేక్ బేస్ అనేది ప్రిపేర్ అయితే మాత్రం ఇదే మీరు కంటిన్యూ చేసేసుకోండి. ఓకేనా? చేసేయండి. లేదు అంటే మాత్రం మీకు ఈ కేక్ అంటే ఈ మిక్స్ కన్నా మాకు ప్రీమిక్స్ తెచ్చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తే మీరు ప్రీమిక్సే యూజ్ చేసేసుకోండి. ఓకేనా? సో మొత్తానికైతే బ్లెండ్ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనేది నేను యూస్ చేసుకుంటున్నానండి. మీరు ఏ ఫ్లేవర్ కేక్ ఎసెన్స్ కావాలో ఆ ఎసెన్స్ అనేది యూస్ చేసుకోండి. సో మొత్తం వెనిలా ఎసెన్స్ వేసేసుకొని సో ఇంకొక 1 టైం అనేది బ్లెండ్ చేసుకున్నాను. సో ఇది పెద్దగా టైం ఏం పెట్టదండి. మినిమం 20 మినిట్స్లో కేక్ మిక్స్ మొత్తం కూడా రెడీ అయిపోయి
ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా 1 మినిటే మనం ఒక్కొక్క ఐటమ్ వేసిన బట్టి 1 మినిటే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ నీట్గా 1 మినిట్ అనేది బ్లెండ్ చేసేసుకున్నాం అనమాట. సో మనకైతే మాత్రం కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారా, ఇలా ఉండాలి. సో మొత్తం కూడా మన కేక్ మిక్స్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది బేస్ వచ్చేసి 1/2 kg బేస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట మనకి. సో ఒకసారి నేను వేయింగ్ మిషన్లో వేసి చూద్దామని చెప్పేసి అండ్ మీకు కూడా చూపించినట్టు అవుతుంది కాబట్టి ఒకసారి నేను వేయింగ్ మిషన్లో అయితే వేసి చూసానండి. మొత్తం కూడా 365 గ్రామ్స్ ఎంత వచ్చిందనమాట కేక్. ఎగ్జాక్ట్గా 365 గ్రామ్స్ వచ్చిందనమాట మన కేక్ మిక్స్ అంతా కూడాను. అండ్ కేక్ మిక్స్ మొత్తం కూడాను కేక్ మౌల్డ్లోకి అయితే రిమూవ్ అయితే చేసేసుకొని అండ్ ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసేసి బాగా ఎయిర్ బబుల్స్ అనేవి కూడా బయటకు వచ్చిందాక ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఓవెన్లో నేను 45 మినిట్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్లో పెట్టాను. నెక్స్ట్ 180కి 150కి మధ్యలో పెట్టాను రే అనేది. ఓకేనా. సో ఆ లైన్ అనేది 180కి 150కి మధ్యలో పెట్టాను. ఒకవేళ పై రాడ్స్ అనేవి హీటింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది అనుకోండి, బాగా మాడిపోతుంది అనమాట కేక్ పై పార్ట్ అనేది. సో అందుకని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. ఓకేనా. సో మొత్తానికి మనకి ఎగ్జాక్ట్గా 45 మినిట్స్లో అయితే కేక్ అనేది బేక్ అయిపోయిందండి. ఎక్కడ కూడాను తడిగా లేదు, ముద్దగా లేదు, ఎక్కడ ఏమీ లేదు, కానీ పర్ఫెక్ట్గా బేక్ అయింది అనమాట. బాగా అంటే కూల్ అయిన దాకా కూడాను ఉంచేసి కేక్ టిన్లో నుంచి కేక్ అనేది రిమూవ్ చేసేయండి. అండ్ రిమూవ్ చేసిన తర్వాత బటర్ పేపర్ అనేది తీసేసుకున్నాను చూసారా. అండ్ చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ కొన్నాను బయట కూడా అంటుకోవట్లేదు, ఎక్కడ కూడా చాలా బాగా వచ్చింది. వైట్ స్ట్రెచ్చర్లా వచ్చింది. సో చూస్తున్నారా మీరే, కానీ మిడిల్లో బేక్ అవ్వలేదు. సో చూస్తున్నారా, ఎగ్లెస్ అంటే అంతేనండి, మిడిల్లో బేక్ అవ్వదు. సో టైం తీసుకుంటుందేమో అనుకుంటారు కదా, సో టైం కూడా తీసుకోదు. ఎగ్లెస్ అనేది మిడిల్లో బేక్ అవ్వదు. అందుకే ఎవ్వరూ కూడాను మైదాతో గట్రా చెయ్యరు, ప్రీమిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. ఓకేనా. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉందన్నమాట. సో అక్క మీరు ఏమంటారు, ప్రీమిక్స్ తెమ్మంటారు అని అంటారు. సో మీ ఇష్టం అండి. సో నా సజెషన్ అయితే ప్రీమిక్స్ అనమాట. సో మొత్తానికి కేక్ అయితే బాగానే ఉంది, బట్ అంటుకుంటుంది అనమాట. ఓకేనా. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. చూపించాను కదా పీసెస్ కింద అయితే కట్ చేసి. సో చూడండి, సో స్పాంజ్ అయితే మాత్రం వైట్గానే వచ్చింది. ఏంటి అంటే ఎవరు కూడాను బేకరీ వాళ్ళు ఎవరు కూడాను మైదా షుగర్ యూస్ చేసి ఎగ్లెస్ని ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయరు అనమాట. సో ప్రీమిక్స్ని ప్రిఫరెన్స్ చేస్తారు. సో ప్రీమిక్స్తోనే చేస్తారు. సో మనం ప్రీమిక్స్ యూస్ చేసేటప్పుడు కూడాను కేక్ జెల్ అనేది వేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రీమిక్స్ చేసుకునేటప్పుడు ఎగ్లెస్ అన్నదే స్పాంజ్ జెల్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఓకేనా. సో ఇదైతే మాత్రం రెసిపీ అయితే బాగానే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పడం కాదు, మీ ఇంట్లో. సో ఒకసారి ట్రై చేశాక ఏంటి అంటే ఇది టేస్ట్ కూడాను బాగానే ఉంది, హైట్ కూడా బాగానే బేక్ అయింది. సో మనం 1/2 kg క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి 1/2 kg క్వాంటిటీకి బాగానే బేక్ అయింది. ఏంటి అంటే తినేటప్పుడు ముద్దలా ఉండిపోయింది అనమాట. సో చూస్తున్నారా, అదే టైం అంటే ఎగ్జాక్ట్గా నేను 45 మినిట్స్ బేక్ చేశాను. యాక్చువల్గా ఎగ్లెస్ అనేది చాలా టైం తీసుకుంటుంది, త్వరగా బేక్ అవ్వదు. ఎగ్లెస్ కేక్ అనేది ఏ కేక్ కూడాను బేక్ అవ్వదు, ప్రీమిక్స్ కూడా అంతే. సో 40-45 మినిట్స్ పడుతుంది 1/2 kg or 1 kg ఏ బేస్ అయినా. ఓకేనా. సో ఇది కూడాను 45 మినిట్స్ అయింది. సో నేను అదే టైంలోని 180కి అండ్ 150కి మిడిల్లో రే అనేది పెట్టేసి నేను బేక్ చేసుకున్నాను. సో బేక్ చేసుకున్నాను, బట్ పర్ఫెక్ట్గా బేక్ అయింది, వైట్గానే వచ్చింది. సో చాలా స్పాంజ్నెస్ కూడా ఉంది, బట్ తినేటప్పుడు మాత్రం ముద్దగా తగులుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇటువంటివి కూడాను ఎవ్వరు చెప్పరండి. సో ఎందుకు అంటే రెసిపీ చేసేసారా అంటే రెసిపీ ఓకే అని చెప్పేసి వదిలేస్తారు కొంతమంది. సో నేను చెప్తున్నాను ఎందుకు అంటే మన ఛానల్ని చూసి చాలామంది హోమ్ బేకింగ్ స్టార్ట్ చేస్తున్నారటండి. సో నేను కూడా చెప్పేవచ్చు మీకు. సో బాగానే వచ్చింది స్పాంజ్ అనేది, టేస్ట్ బాగానే ఉంది, సో బాగా బేక్ అయిందని కూడా నేను కూడా చెప్పేవచ్చు. బట్ చెప్తున్నాను మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతాయని. ఎందుకంటే మన ఛానల్ ఇంకా చాలా మంది హోమ్ బేకర్స్ ఉన్నారు, చాలా మంది చూస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇది మాత్రం దీని మీద మనం ప్రీమిక్స్ తీసుకుంటేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ప్రీమిక్స్ యూజ్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనం బయటికి సేల్ చేస్తున్నాం కాబట్టి ఇది
ఐసింగ్ చేసేసుకున్నా కూడాను బాగానే ఉంటుంది. ఏంటంటే ముద్దగా తగిలేస్తుంది అనమాట. మనం ఎన్ని అవర్స్ బేక్ చేసినా కూడాను ఇది ముద్దగానే ఉంటుంది. సో ఇది ఎప్పుడు కూడా టైట్ అవ్వదు. మనం మిక్స్ చేసేటప్పుడు ఏమైనా రాంగ్ చేసామా అని అనుకుంటాం. సో అవేవి కాదు, మనం చేసింది కూడా కరెక్ట్ మెజర్మెంటే. కానీ బట్ ఎగ్లెస్ అనేది ఏదైనా కూడాను తగులుతూనే ఉంటుంది. మీరు కర్డ్ అనేది యూజ్ చేయండి. సో మీరు కర్డ్ యూజ్ చేసినా కూడాను, నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, సో అవన్నీ కూడా యూజ్ చేసినా కూడాను మీకు మిడిల్లో మధ్యగా అంటే ముద్దగానే తగులుతుంది అనమాట. ఓకేనా? సో నేను చెప్పింది అయితే నేను చెప్తున్నాను. సో నేనైతే మాత్రం ప్రీమిక్స్ యూజ్ చేస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కర్డ్ యూజ్ చేసినా కూడాను, సో నేను ఎప్పుడు కూడా కర్డ్తో యూజ్ చేయలేదు, ఎప్పుడు కూడా ప్రీమిక్సే చేస్తాను. ఎందుకంటే బయట బేకరీ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో మన రెసిపీస్ కూడా అలానే ఉండాలని చెప్పేసి నేను ప్రీమిక్సే యూజ్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఇదే రెసిపీ కర్డ్ యూజ్ చేసినా కూడాను, కర్డ్ షుగర్ సో మిక్స్ చేసేసుకొని అండ్ మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాజ్ వెల్ యాజ్ వేసేసుకుంటే ఓవెన్లో పెట్టేసుకున్నా కూడాను మీకు పర్ఫెక్ట్గా బేక్ అయినా కూడాను మిడిల్లో ముద్దగానే ఉంటుంది. సో ముద్దగా ఉందా లేదో మీరే నాకు చెప్పాలి. సో ఎందుకంటే నేను ఫస్ట్లో ట్రై చేశాను అనమాట. సో ట్రై చేసేటప్పుడు కూడా నాకు మిడిల్లో చాలా ముద్దగా ఉండిపోయేది. ఎందుకు ఉండిపోయేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. సో ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పేవారు లేక నాకు అప్పుడు అర్థం కాలేదు. సో ఇప్పుడైతే సో ఇలా అయితే వచ్చిందనమాట రెసిపీ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నేను చెప్పేది మీకు ఎలా అనిపించింది, మీకు అర్థమైందా? మీకు అర్థమైనట్టయితే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం. బాయ్.